ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలన్నింటిని కూడా జీహెచ్ఎంసీలో కలపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్ మున్సిపాలిటీలని కలపడానికి? అనేది మంచి జరిగితే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఎవరికి లాభం జరుగుతుంది ఈ యొక్క చర్య వలన? ఈరోజు గ్రామీణ ప్రాంతాలని మున్సిపాలిటీ కలిపారు. మున్సిపాలిటీ 1 year కూడా కాలేదు వాళ్ళని కలిపారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ట్యాక్స్ పెరిగినాయి, వాళ్ళకు రోడ్లు సరిగ్గా లేవు, సివరేజ్ సిస్టమ్ లేదు, వాళ్ళకు వాటర్ లేదు, రోడ్లు లేదు, వాటర్ లేదు, ఇవన్నీ లేకుండా మీరు ఎట్లా కలుపుతారు? హైదరాబాద్ నగరంలో సరిగ్గా ఇవి లేవు. ఇప్పుడు అది కలిపేసరికి ఏం లాభం? అక్కడ ఉన్న ప్రజలకు ట్యాక్స్ పెరుగుతుంది, అక్కడ ఉన్న ప్రజలు సౌకర్యాలు కోల్పోతారు, అక్కడ ఉన్న ప్రజలు సంబంధించిన ఇల్లు కట్టుకోవాలన్న పర్మిషను, ట్యాక్స్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రజల మీద పెద్ద భారంగా మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ కూడా మొత్తం డెవలప్ అవుతుంది, దీన్ని మొత్తం కూడా జీహెచ్ఎంసీలో కలిపితే కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే విషయం కూడా గవర్నమెంట్ చెప్తుంది. అంటే అది కాకుండా డెవలప్ కాదా? ఎందుకు కాదు? చాలా చిన్న చిన్న యూనిట్స్తో డెవలప్ అవుతుంది. ఇది ఏకీకృతం చేద్దాం అవుతుంది. సెంట్రలైజేషన్ చేస్తున్నారు. మీరు అర్బనైజ్ చేసి ఈరోజు రూరల్ ఏరియాని మీరు కూడా కీల్ చేస్తున్నారు. ఈ యొక్క హైదరాబాద్ పాపులేషన్ మీరు పెంచి మొత్తం తెలంగాణని ఇక్కడ తీసుకువచ్చి డంప్ చేసి అర్బన్ మైగ్రేషన్కి మీరు సాగిస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా తప్పుడు విధానం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. పట్టణ ప్రణాళిక కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఉండాలంటే కూడా మొత్తం ఇక్కడ ఓవరాల్ లోపల ఉన్న మొత్తం మున్సిపాలిటీ కూడా జీహెచ్ఎంసీలో ఉంటేనే పట్టణ ప్రణాళిక సరిగా ఉంటుంది. అట్లా హైరైజ్ బిల్డింగ్స్ కూడా అక్కడ వస్తున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. హైరైజ్ బిల్డింగ్ ఎక్కడ రూరల్ రావాలని ఏం లేదు. మీరు ఎవరైనా ఎటు పోయినా మీరు వరంగల్ పోయినా అది కార్పొరేషన్ కావచ్చు. ఇప్పుడు కోదాడ మా ఊరు, అక్కడ మున్సిపాలిటీ, అది ఇంతకుముందు గ్రామ పంచాయతీ మనోడి వరకు అక్కడ కూడా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వచ్చినాయి. కాకపోతే అక్కడ ఉన్న ఏరియాకు 5 floors 6 floors ఉంటాయి. చిన్న చిన్న ఒక గ్రామాల్లో కూడా ఫ్లోర్స్ కడుతున్నారు. మీరు ఇప్పుడు కొత్తూరు మీరు శాంతినగర్ పోతుంది, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఎవరు దాన్ని వ్యతిరేకిస్తారు? ఎవరు వ్యతిరేకించారు? ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏదైతే షేర్లింగంపల్లి అసెంబ్లీ డివిజన్లో మీరు చూస్తే కోకాపేట, అవన్నీ గ్రామీణ ప్రాంతాలే కదా, అవన్నీ ఒక మున్సిపాలిటీసే కదా. ఇప్పుడు అక్కడ హైరైజ్ వచ్చినాయి కదా, మణికొండ అయింది, అక్కడ హైరైజ్ ఉన్నాయి కదా. ఇవన్నీ పిచ్చి ఆలోచనలు ఇవన్నీ కూడా. నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా ఎక్కువగా వస్తాయి, దాంతో అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అని చెప్పి. ఇప్పుడు అట్లా ఉండదు. నిధులు పాపులేషన్ బట్టి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు 20 మున్సిపాలిటీస్ నిధులు పోగొట్టినట్టే కదా, 7 మున్సిపల్ కార్పొరేషన్ నిధులు పోగొట్టుకున్నట్టే కదా దాదాపు. సో కాబట్టి ఏది నష్టము ఏది లాభం అనేది ప్రభుత్వం సరిగ్గా దాన్ని అసెస్ చేయలేదని చెప్పేసి ఈ అంతా కూడా మర్జన అంతా కూడా అశాస్త్రంగా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రిజర్వేషన్ గురించి ఏం చెప్తాను? కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఉంది, బీసీలను మోసం చేస్తూ ఉంది. 42% చేయకుండా 23% కనీసం ఉన్న బీసీల రిజర్వేషన్ అది కూడా కాపాడకుండా 17% దింపినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ వల్లే బీసీలకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. బీసీలందరూ కూడా ఆలోచించి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అయితే మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో కనుక కలిస్తే అక్కడ ఉన్న ప్రజలు కూడా ట్యాక్స్లు ఎక్కువైతే వాళ్ళపైన అధిక భారం పడుతుందని చెప్పేసి కూడా బీజేపీ చీఫ్ రామచంద్ర గారు చెప్తున్నారు. అట్లాగే రిజర్వేషన్ల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లె టీవీ, బీజేపీ ఆఫీస్, నాంపల్లి.